మాతృదేవోభవ. వదలను నీ పాదములు కదలను నీ చింత నుండి కామాక్షి, వదలను నీ పాదములు కదలను నీ చింత నుండి కామాక్షి. సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్. సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 928వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. చమురు భుజించు జీవులను శాస్త్రవిధులు కనిపెట్టిరి, ఈ విషంబు మధువు ఓలె త్రావి అవి ముప్పున కులుచుగూడ పెద్ద జీవములకు తిండియౌనకట. వాని మహత్తర త్యాగ బుద్ధి మీ తిమిరము చీల్చుగాక శరధించిరజీవిని జేయుగావుతన్. ఎక్కడికెక్కడ ప్రకృతి తన సమస్యల్ని తాను పరిష్కరించుకుంటుందండి. మనిషి కూడా ప్రకృతి నుంచి నేర్చుకోవలసింది ఇదే. మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి. ఏ గురువు కాళ్ల మీద పడినా మనం బలహీనులం, బానిసలమే. అందున ఈ కాలంలో అటువంటి గురువులు దొరకడం చాలా కష్టం. ఏదో దానికి వీళ్ళని ఉపయోగించుకుంటారు, లేదా ఒకవేళ ఆయన మంచివాడైనా వీళ్ళు తరచు వెళ్ళి ఆశ్రయించి ఆయన్ని బాడు చేసేస్తారు. ఇక ఆయన తపస్సు అంతా వీళ్ళ కోరికలు తీర్చడానికి. అసలు ఆధారపడడం అనేది ఆధ్యాత్మికతకి వ్యతిరేకం. ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం తప్ప మరెవరి మీద మనం ఆధారపడినా ఆధ్యాత్మికవాదులం అని చెప్పుకునే హక్కు మనకి లేదు. మనకి భక్తి లేనట్టే లెక్క. భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూడు ఉన్నవాడు ఎవడి మీద ఆధారపడు, తన మీదే తాను ఆధారపడతాడు. ఎవరైనా మనకు కేవలం ప్రేరణ మాత్రమే. ఇంకో సముద్రం, ప్రకృతి. ఎప్పుడైతే ఈ రకరకాల ఆయిల్స్, రకరకాల ఈ చమురులు వచ్చి ఇంధనాలుగా ఉన్నవన్నీ వచ్చి కలవడం మొదలవుతున్నాయి, సముద్రం సహజంగా ఓ పరిష్కారాన్ని కనుక్కుంది. దాని మీద బతికేసే జీవులు అందులో పుట్టాయి. అవి ఉన్నాయి, అవి తింటున్నాయి. అందువలన ఇంకా సముద్రం కొంచెం బాగుందనే విషయాన్ని మనవాడే భారతీయ శాస్త్రవేత్త ఆనంద చక్రవర్తి గారు 1972లో కనిపెట్టి ప్రపంచానికి తెలియజేశారు. మరో సుభాష్ చంద్రబోస్, మరొక జగదీష్ చంద్రబోస్ చమురు భుజించు జీవులను శాస్త్రవిధులను కనిపెట్టిరి. అవి ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయంటే, ఈ విషంబు మధువు ఓలె త్రావి అవి ముప్పున కూలుచుగూడ పెద్ద జీవములకు తిండియౌనకట. ఈ విషాన్ని అవి మధువు సేవించినట్టు సేవించి కొంతకాలం ఏదో బతికినా తర్వాత వాటికి ఏదో చావు ముంచుకొస్తూ ఉంటే ఆ విషయం తెలుసుకుని ఊరికే పోవడం ఎందుకు, ఈ దేహం ఏ జీవానికైనా ఆహారం అయితే మంచిదే కదా అని ఆలోచిస్తాయటండి. అని తమని తినేటువంటి పెద్ద జీవుల దగ్గరికి తామే వెళ్ళి చనిపోతాయి. ఆ విషయం కూడా ఆయనే కనిపెట్టాడు. అసలు ఎంత త్యాగం ఉంది జీవరాశిలో, మనం ఎంత నేర్చుకోవాలి. ఎలాగూ చనిపోతున్నాం కదా అని తెలిసినప్పుడు అవయవదానం చేయడానికి ఇంకా రకరకాల గుడ్డి నమ్మకాల కారణంగా ఆలోచించేవాళ్ళు ఇలా ఆలోచించండి. ఎలాగో ఏవో ఆయిల్ తాగాను, నేను కొంతకాలం బతుకుతాను, తర్వాత వెళ్ళిపోతాను తప్పదు అన్నప్పుడు దానికి ఆ లక్షణాలు ఏవో తెలుస్తుంటే ఎలాగో వెళ్ళిపోతాను కదా, నా శరీరం ఇంకో జీవికి ఆహారం అయితే మంచిదే కదా అని ఆలోచించింది. అంటే అవయవదానానికి ఇంకా మనం ఆలోచించాల్సింది ఏదైనా ముందా? చనిపోవడానికి ముందు ఒక ఐతం రాసిపారిస్తే కావలసిన వాడు తీసుకుంటాడు. అంతేగాని దాన్ని ఏదో పెద్ద పూల రథం మీద అలంకరించాలి, ప్రతి అవయవం ఉండాలి, అక్కడ ప్రతిదీ చక్కగా పెద్ద కొడుకు అక్కడ దగ్గర ఉండి అన్నీ చేయాలి, లేస్తేనే సద్గతులు అంటే మొత్తం 16 లోకాలకి ప్రణాళికలు ఇక్కడ వేసుకోవాలా? అవన్నీ ఉండగా వేసుకోవాలి, మనస్సులో వేసుకోవాలి. పరలోకానికి మనతో వచ్చేది మనస్సు కానీ ఈ శరీరం కాదు. ఇక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది పర్యావరణానికి సంబంధించిన విషయం. దాన్నే మన వాళ్ళు సద్గతుల రూపంలో చెప్పారు. అంతేగాని ఇక్కడ కాల్చిన విధానాన్ని బట్టి అక్కడ లోకాలు ఉండవు. ఇక్కడ వీడు సగం కాల్చి వెళ్ళిపోయినా కూడా ఆ జీవికి వచ్చిన ఇబ్బంది లేదండి. అలాంటి నమ్మకాలు పెట్టుకోకల్లా. ఈ సగం కాల్చి వెళ్ళిపోయిన వాళ్ళదే పాపం. దగ్గర అతనికేం సంబంధం, అతను ఏం చేస్తాడు, ఇంకా అతను అక్కడ లేడు కదా. అతనితో కూడా వెళ్ళింది కర్మానుగో గచ్చతి జీవయాక. జ్ఞాన అజ్ఞాన పాశాలు ఏవో ఉంటాయి కదా, బంధాలు అవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా అక్కడ బాధపడి పడతాడు. కరావలంబ స్తోత్రమే గళే బద్ధ్వా గళే ఎంత బాగా చెబుతున్నాడు శంకరాచార్య కరావలంబ స్తోత్రంలో. యమధర్మరాజు భటులలా లాక్కెళ్ళిపోతారయ్యా. ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం.
బద్ధ్వాగళే యమభటా బహుదర్జయంతక బద్ధ్వాగళే యమభటా బహుదర్జయంతక కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం ఏకాకినం పరవశం చకితం దయాళో స్వామిన్ ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఎంత ఆర్ద్రంగా ఉంటుందోనండి ఆ స్తోత్రం, నిజంగా ఎంత ఆర్ద్రంగా ఉంటుందో. జీవితాన్ని, ఈ జీవితం వదిలేశాక జీవి దశను కూడా వర్ణించే స్తోత్రం అండి కరావలంబ స్తోత్రం. సామాన్యమైంది కాదు. బాధ కలిగినప్పుడల్లా నిజంగా శంకరాచార్య ఆ స్తోత్రాలను తాత్పర్యంతో సహా అమ్మవారి ముందు కూర్చుని లక్ష్మీ ఏ దేవుడైనా పర్వాలేదు, ఏదో నా నోటికి అస్తమానం అమ్మవారు వస్తుంది అమ్మవారిని మరోలా అనుకోకుండా అమ్మ, అందరూ ఏ దేవుడైనా ఒకటే. ఏ దేవుడి మీద, ఏ విగ్రహం మీద, ఏ రూపం మీద, దేవుడి రూపం ఏదైతే మనకు నమ్మకం ఉంటే ఆ దేవుడి ముందు కూర్చుని చదువుకోండి. ముఖ్యంగా ఇది లక్ష్మీ నృసింహస్వామి ముందు కూర్చుని చదవండి హాయిగా. మన నరసింహక్షేత్రాలు తెలుగునాట 2 రాష్ట్రాల్లో ఉన్నన్ని ఉత్తర దేశంలో కూడా లేవుటండి. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నరసింహక్షేత్రాలు ఉత్తర దేశంలో కూడా అన్ని లేవుట, అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనం ఏం స్ఫూర్తి పొందాం ఆ క్షేత్రం నుంచి? ఏదో ఆపదొస్తే పరిగెత్తి అక్కడికి వెళ్ళడం, ఏదో కొబ్బరికాయ కొట్టడం, అంతేనా? ఓ స్తోత్రం ఇంట్లో కూర్చొని చదువుకుంటే రోజూ చదువుకోవచ్చే, ఎవరు వద్దన్నారు? అసలు ఆ గుళ్ళోకి వెళ్ళినప్పుడైనా ఆ స్తోత్రం చదివామో మనం? అసలు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పేరు మీద ఉన్న శంకరాచార్య స్వామి స్తోత్రం కనుక చదవగలిగితే ఎంత గొప్ప అనుభూతి అంటే ఇంకా ఆ దేవుళ్ళు అలా లీనమైపోయినట్టు ఉంటుంది. పైగా మన అదృష్టం ఏమిటంటే ఆయన స్తోత్రాలు రాయని దేవుడు లేడు. అందరు దేవతల గురించి రాశారు ఆయన. అంటే ఎవరు నమ్మకాలు వారికి ఉంటాయి, ఎవరి అభిరుచి వారికి ఉంటుంది, అలాగే ప్రార్థన చేసుకుంటారు పోని అని అందరు జీవుల శరీరాల్లోనూ దూరి వాళ్ళ మనోభావాలు గమనించి రచించారండి జగద్గురు శంకరాచార్య. అందుకే జగత్తంతా ఆయనే. జగద్గురు అంటే ఆయన ఒక్కరే. జగత్తంతటి యొక్క తత్వాన్ని గమనించిన ఏకైక జగద్గురువు శంకరాచార్య. అంత బాగుంటుంది అది. అలా వెళ్ళిపోతుంటే అక్కడేమవుతుందో అని జీవుడు ఆలోచించాలి. కానీ ఇక్కడ వీళ్ళేమో తీసుకెళ్లారా లేదా, నలుగురు కూడా వచ్చారా, 1000 మంది వచ్చారా, మంత్రులు వచ్చారా, ఎవరు వస్తే మనకేమిటి ఉపయోగం? అదంతా ఏదో వారి కృతజ్ఞతలు కొంతమందికి, ఆర్భాటాలు కొంతమందికి, ఏవో రకరకాలు ఉంటాయి. ఎవరు గొడవ వారిది. అందరి చిత్తశుద్ధి భగవంతుడు చూస్తాడు. అది జీవుడు పడవ అనుకోవలసిన మాట కాదు. నేను వెళ్ళిపోతే నా కూడా ఎంతమంది వస్తారు? ఎవరు రారు. కర్మానుగో గచ్చతి జీవయాక. వెళ్ళేది పైకి, శ్మశానానికి కాదు. శ్మశానానికి వెళ్ళేది శరీరం. ఇది ఆలోచించుకుంటే అసలు ఈ రోజుకు ఒక్కసారైనా శ్మశానాన్ని గురించి 5 నిమిషాలు ఆలోచిస్తే మనిషి తప్పు చేయడండి. శ్మశానాన్ని గురించి 5 నిమిషాలు ఆలోచించాలి, అశుభం అనుకోకుండా. అందుకే ఏదైనా అంత్యక్రియల వీడియో కూడా ఒకటి దగ్గర పెట్టుకుని రోజు ఒక 5 నిమిషాలు చూడాలండి. మరోలా అనుకోకండి. ఈ సలహా చెబుతున్నందుకు జీవితాలు బాగుపడాలంటే అది చెయ్యాలండి. ఒక 5 నిమిషాలు చూడాలంటే తప్పేమీ లేదు. ఇంట్లో అలాంటి క్యాసెట్లు వేయకూడదు, అక్కర్లేదండి. అలాంటివి కూడా వెయ్యాలండి. శుభం ఎంతో ఇది అంతేనండి. అప్పుడే మనిషికి వైరాగ్యం వస్తుంది. గరుడ పురాణం చదవమని అందుకే చెప్పారండి. మనమేమో అశుభం అని పేరెట్టి అశుభంలో చదువుతాం మనం. అది కూడా మొక్కుబడి కోసం. వినకపోతే పాపం వస్తుందేమో అని భయం. ఈ మొత్తం జాతిలో 90% మందికి ప్రలోభాలు, భయాలు తప్పితే ఎక్కడ చిత్తశుద్ధి కనపడదండి. దేన్ని కోరకుండా, దేనికి భయపడకుండా మనం అలా చదవలేమా, వినలేమా, ఏ పని చేయలేమా? ఏదో ఒకటి ఆశించాలా, ఏదో దానికి భయపడుతూ ఉండాలా, ఏదో ఒకటి కోరుతూ ఉండాలా? ఏదో ప్రయోజనం ఉంటే కానీ ఏ పని చేయమా? ఇంక మరి భగవద్గీత అంతా దేనికి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచర మా కర్మఫల హేతుర్భూర్ మా తేజంగో స్వకర్మణి. కర్మఫలం ఆశించకుండానే కదా భగవంతుడు చెప్పుంటే జస్ట్ లైక్ దట్ ఆంగ్లంలో. అలా చేసి వదిలేయలేమండి. జస్ట్ లైక్ దట్ చేసే వదిలే, జస్ట్ లైక్ దట్ వదిలే. చక్కని మాట అది. వదిలే, అలా వదిలే. దాని అసలు ఏం ఆలోచించద్దు. ఇది చేసేయని ఎవడికి చెప్పొద్దు అసలు. దానికి ఏదో ప్రదర్శన, ఆర్భాటం, ప్రచారం, దాని ప్రయోజనం, దాని గురించిన చర్చ, ఇలా చేయడం సరైనదే కదండి అని ఏదో అడగడం. అంటే అది ఫలితం వస్తుందో లేదో అని చెప్పాలి. ఇప్పుడు మా బోటికాడేవాడు ఎవరికైనా ఎందుకు చెప్పాలి అసలు ఆ విషయాన్ని? అప్పుడే అది సరైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఒక క్షణం నిష్కామంగా ఉండడం అనే దాని గురించి ఆలోచిద్దాం. కనీసం శ్మశానం గురించి అయినా ఆలోచిద్దాం. ఏం పర్వాలేదు, పొద్దున్నైనా జీవితంలో అదొక భాగం.
చమురు భుజించు జీవులను శాస్త్ర విధులను కనిపెట్టిరి. ఈ విషంబు మధువు వోలె త్రావి అవు ముప్పున గూలుచుగూడ పెద్ద జీవములకు తిండి యౌనకట. వాని మహత్తర త్యాగ బుద్ధి మీ తిమిరము జీల్చుగాత శరధిం చిరజీవిని చేయుగాపుతం. సముద్రంలో ఉండే జీవాలు కూడా ఇలా ఆలోచించి విషం లాంటి ఆయిల్ను తాగి దాన్నే మధువుగా చేసుకుని కొంతకాలం బతికి చివరికి తమకు చావు తప్పదు అని అనిపించగానే ఇంకో జీవానికి తిండైపోదామని ఆలోచిస్తున్నాయి. ఆ హరిద్వార ప్రాంతంలో ఒక మహానుభావుడు ఉండేవాడండి, ఒక మహాయోగి. ఆయన చనిపోబోయే ముందు తన శిష్యులను కోరేట, నాకేమీ దహనం చేయొద్దు, ఏం చేయొద్దు, ఈ దేహాన్ని నదిలో వదిలేయండి, ఎవరికి ఇబ్బంది లేకుండా అన్నట్టు. గంగా నదిలో అలా వదిలేయండి అన్నట్టు. ఎందుకు అలా అడుగుతున్నారంటే చేపలో ఏవో తింటాయి, ఆ జీవులకు ఆహారం అవుతుంది, అలా ఉపయోగపడితే మంచిదే కదా. అదండి మహాయోగం అంటే. అంతేకాని ఇలా నదిలో అలా వదిలేస్తే కుళ్ళిపోతే నాకు సద్గతులు రావేమో అని ఆలోచించారు. ఆయన సద్గతులు ఆయన బతుకుండగానే పొందాడు. ఈ జరిగిన అంత్యక్రియలను పడి సద్గతులు రావాల్సిన కర్మ రోగులకు ఉంటుంది, యోగులకు ఉండదు. జీవితంలో ఆలోచించాల్సిన విధానం అది. మనకి సద్గతులు కలిగించడానికి వీళ్ళెవరండి? కుటుంబ సభ్యులు, బంధువులు, కొడుకులు, కోడళ్ళు, వాళ్ళ గతులు వాళ్ళు చూసుకుంటే చాలు. మనకెందుకు వాళ్ళు కలిగించి? మన గతులు మనమే చూసుకుంటాం. దానికి పునాది బతుకుండగానే వేసుకుంటాం. నిరంతర హరినామస్మరణ మాననవాడి సద్గతుల గురించి ఒకరు ఆలోచించేది. హరి స్వయంగా దిగి వచ్చి చెయ్యట్టుకు తీసుకెడతారండి. గరుడ పురాణం చదివినా తెలుస్తుంది ఆ విషయం. స్వయంగా దిగొచ్చి తీసుకెడతాడు ఆ జీవిని. నీకోసం నేను వచ్చాను రాని. ఏదో ఒక మహానేరస్తుడిని నిర్బంధించాలంటే స్వయంగా ఎస్పీ గారు దిగొస్తారట. అలాగే మహాపుణ్యాత్ముడిని తీసుకెళ్లాలంటే శివకేశవులు దిగొస్తారు స్వయంగాను. అటువంటివన్నీ మన పురాణాల్లో చెప్పారు ఎంతో ప్రేరణగా. ఈ క్రియల గురించి ఆలోచించాల్సిన పని మంద కాదండి. తర్వాత వాళ్ళకి ఓపికనోడు చేసుకుంటారు లేదమ్మా అనుకుంటారు. ఆ ఫలాలన్నీ వాళ్ళవి. దాని గురించి అంత చింతపడక్కల. దాని గురించి ఓ డబ్బు దాచిపెట్టుకుని దాని గురించి ఏదో చేసి దాని గురించి ఏవో వాళ్ళని మాటికి అడిగి వీళ్ళు సరిగ్గా చేస్తారో చేరేరో వాళ్ళ ముందు నుంచి ఏదో కాకాలు పెట్టి అనవసరం ఇవన్నీ. ఆ దానికి తగిన భక్తి జ్ఞాన వైరాగ్యాలు మనం ముందే సంపాదించుకోవాలి. పోతే పోనీ ఈ శరీరం ఇంకోళ్ళకి ఆహారం అయితే మంచిదే. అదే తిమిరము చీల్చుగాక. ఈ అజ్ఞానాన్ని, ఈ భేదభావాన్ని, ఈ దేహాత్మభావం అదే తిమిరం, అది చీల్చుగాక. ఈ మాట, ఈ ఉదాహరణ ఒకటి చాలదయ్యా. శరధిని చిరజీవిని చేయుగావుతో. కనీసం అంతంత ఆయులు సముద్రంలో పారిపోయకుండా ఉంటారయ్యా. సముద్రం కాస్త చిరంజీవిలా ఇంకాస్త ఎక్కువ కాలం బతుకుతుంది ఆయన, హనుమంతుడిలాగా. సముద్రాన్ని దాటినవాడే చిరంజీవి అయ్యాడే, సముద్రం చిరంజీవి కాకపోతే ఎలాగా? వ్యర్థ పదార్థముల్ విషరసాయనముల్ పలునౌకలన్ విహారార్థమనంగ తెచ్చి భరతావని సంద్రములందు పోయు ఆ స్వార్థ విదేశ శక్తుల విహారములడ్డుకొనంగలేరే. ఈ వ్యర్థ పదార్థాలు సముద్రంలో పారబోసే విషయంలో కూడా ప్రత్యేకించి భారతదేశానికి జరుగుతున్న అన్యాయాన్ని సముద్రం ప్రస్తావిస్తుంది. ప్రత్యేకించి మన దేశానికి, మన బలహీనత కారణంగా, మన అవినీతి కారణంగా, మన అశ్రద్ధ కారణంగా మన హిందూ మహాసముద్రానికి జరుగుతున్న అన్యాయం, తద్వారా మనకి జరుగుతున్న అన్యాయం. వ్యర్థ పదార్థముల్ విషరసాయనముల్ పలునౌకలన్ విహారార్థమనంగ తెచ్చి భరతావని సంద్రములందు పోయు ఆ స్వార్థ విదేశ శక్తుల విహారములడుగొనంగలేరహా. తీర్థము వంటి తీరము ఒక దిక్కు దివాణము లేనిదయ్యగా. తీర్థము వంటి తీరము ఒక దిక్కు దివాణము లేనిదయ్యగా. వ్యర్థ పదార్థాలు, పలు రసాయనములు, విషరసాయనాలు, ఇవన్నీ విదేశాల వాళ్ళు, ముఖ్యంగా అమెరికా వారు, అబ్బో అన్నిటిలోనూ వారే పెద్దలు. ఐరోపా దేశాల వారు చాలా తెలివైన వారండి. వాళ్ళ దేశంలో ఎవరో ఒక్క చెట్టు కొట్టారండి, కానీ కాగితాలు ఎక్కువ అమెరికాలోనే వాడతారండి. మనం నీళ్లు వాడే ప్రతి చోట కాగితాలు వాడతారండి. వాళ్ళు పెద్ద ఏదో గొప్పతనం కింద మాట్లాడతారండి. అదేదో పెద్ద నాగరికత కింద, చేతకాని మేడం. ఆ మొత్తానికి అవసరమైన కాగితాలకు అవసరమైన చెట్లన్నీ మన ఇండియా నుంచి ఎడుతున్నాయండి. మనం లోకం, మనకి డబ్బు ఉంటే చాలు. దేశం నాశనం అయిపోయినా పర్వాలా, మనకి డబ్బు వస్తే చాలు. పొలాలు నాశనం అయిపోయినా పర్వాలా, మనకి డబ్బు వస్తే చాలు. ఊళ్ళో అందరి జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలా, నా ఇంట్లో ₹1 కోటి వస్తే చాలు. ఈ స్వార్థ బుద్ధి మనలో బాగా ఉంది.
ఇన్ని గుళ్ళు ఉన్న చోట, భగవంతుడు 10 సార్లు అవతరించిన చోట, ఇంతమంది ఆచార్య స్వాములు అవతరించిన చోట నా దేశానికి నమస్కారం, మా ప్రజల చిత్తశుద్ధికి నమస్కారం, మా ఆధ్యాత్మిక వ్యవస్థకి నమస్కారం. ఆధ్యాత్మిక భావాలు వెళ్ళవలసినవి వెళ్ళడం లేదు, వెళ్ళవలసిన విధంగా వెళ్ళడం లేదు అనడానికి ఇదే ఉదాహరణ. పాపాలు పోగొడతాయని గుళ్ళలో విగ్రహాల గురించి మాట్లాడకూడదండి. పాపం చేస్తే శిక్షిస్తుంది విగ్రహం అని చెప్పాలి ఖచ్చితంగా. అప్పుడు పాపం చేయకుండా ఉంటాడు. నువ్వు ఎన్ని పాపాలన్నా చేయి, గుళ్ళోకి వస్తే పోతాయంటే పాపాలు ఎక్కువ చేసేవాళ్ళే ఉంటారు ఈ దేశంలో. శిక్షించి తీరతాడు. గుడి దగ్గరికి రావడానికి నీకు ఎంత ధైర్యం రా, ఇన్ని కోట్లు మింగావని అడగాలి. నువ్వు ఎన్ని మింగినా సరే ఒక్కసారి ప్రదక్షిణం చేయగానే నీ పాపం పోతుందంటే ఇంకొన్ని మింగుతాడు కానీ ఎందుకు మాంతాడండి అజ్ఞానం. కానీ ఏం చెబుతున్నావు, ఏం చేస్తున్నారు, ఏ విషయాలు ప్రచారం అవుతున్నాయి పండుగల్లో. నువ్వు ఎన్ని గుళ్ళ చుట్టూ తిరిగినా సరే నీకు గుండె గీసేయడం ఖాయం దేవుడు అని చెప్పాల్సిందేనండి. మళ్ళీ పిలవకపోయినా మంచిదే. అదే మేము కోరుకునేది. నేనైతే అదే కోరుకుంటాను. పిలవక్కర్లేదు, ఇష్టమైతేనే పిలుస్తాడు. ఆ ఘాటు తట్టుకోగలిగితేనే పిలుస్తాడు. పైన మైదాపిండి పూయడానికి కాదు భగవంతుడు మాకు జ్ఞానం ఇచ్చింది ఖచ్చితంగా చెప్పడానికి. ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలు, ఆ తెగింపు, ఆ ధైర్యం చెప్పేవాడికి లేకపోతే వినేవాళ్ళకి ఎందుకు ఉంటుందండి? సామాన్యులు ఏవో కోరికలు, ఏవో భయాలు ఉంటూనే ఉంటాయి. వీటిని జయించండి అని చెప్పి ఆ రకమైన అభ్యాసం చేయించాలి. కానీ మీ కోరికలు తీరాలంటే ఫలానా చోటుకి వెళ్ళండి, ఈ కోరిక ఫలానా చోటు, ఆ కోరిక ఫలానా చోటు. ఏమిటది? ఈ పాపానికి ఫలానా, ఆ పాపానికి ఫలానా. ఇంక పాపాలు చేయడం ఎప్పటికీ మానరు. ఈ చిత్తశుద్ధి రాహిత్యం కారణంగానే, ఈ అశ్రద్ధ కారణంగానే, ఈ అవినీతి పట్ల సుముఖత్వం, వైముఖ్యంగా సుముఖత్వం ఉంటే ఉందిలే, దేవుని గుళ్ళో కడితే పోతుందిగా, కాశీ కడితే పోతుందిగా, గోవు చుట్టూ తిరిగితే పోతుందిగా, బ్రాహ్మడికి దానం ఇస్తే పోతుందిగా. ఈ భావాలు బాగా వ్యాపించడం వల్ల జరుగుతుంది, మనకే జరుగుతుంది అన్యాయం. చివరికి మనలోకి కట్టేశారు విదేశాలు. వ్యర్థ పదార్థములు, విషరసాయనములు, పలు నౌకలను విహారార్థమనంగా తెచ్చి, ఏదో ఒక ఓడ, పెద్ద ఓడ అమెరికా నుంచి హిందూ మహాసముద్రం వైపు వచ్చేస్తూ ఉంటుంది రోజులు ప్రయాణం చేసి. ఎవరో విహారానికి వస్తున్నారు అనుకుంటారు మనవాళ్ళు. భరతావని సంద్రములందు పోయు ఇక్కడ సముద్రాల్లో పారబోసేస్తున్నారు. ఇక్కడికి వచ్చి దింపు చక్కగా చుట్టాలు వచ్చినట్టే సుఖంగా రావడం, శుభ్రంగా కింద నుంచి తలుపులు తీసేయడం, వదిలేయడం, భారం వదిలించుకుని మళ్ళీ వెళ్ళిపోవడం. ఆ స్వార్థ విదేశీ శక్తుల విహారములు అడ్డుకోనంగలేరే. సరైన కాపలా ఉండద్దా? సముద్రం పాడైపోతే దేశం పాడైపోదా? భూమి ఏమైనా సముద్రం కంటే భిన్నంగా ఉందా? సముద్రం ఒళ్ళో ఉందే భూమి. పైకి కనిపిస్తోంది ఈ భూమి, కానీ ఈ భూమి లోపల భాగం అంతా సముద్రంలోనే ఉంది కదా. లోపల కుళ్ళిపోతే బయట కుళ్ళిపోదా? కడుపులో ఏదైనా తినకూడని పదార్థం ఉంటే శరీరం అంతా చిన్నం చేసేది అది. మరి అక్కడ వ్యర్థ పదార్థాలు పడిపోతుంటే అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఐరోపా దేశాల నుంచి వచ్చి ఓడల్లో పట్టుకొచ్చి పోసేస్తుంటే మన కాపలా వాడా ఏదో చూసుకోండి, మరి ఇక్కడ ఉన్నాము పెళ్ళాం బిడ్డలతో. అయ్యి ఏ పెళ్ళాం బిడ్డలు కోరతారండి ఈ దేశంలో? మగాండి అవినీతి పరుడు గమ్మని. అటువంటి పెళ్ళాం బిడ్డలు ఎక్కడా చూడలేదు నేను. వద్దని చెప్పేవాళ్ళే కానీ మా కోసం అవినీతికి పాల్పడని చెప్పి పెళ్ళాం బిడ్డలు లేరండి ఈ దేశంలో. పెళ్ళాం బిడ్డలు పోషణ ఇది ఒక వంకండి. ఇది అక్కడికి ఏదో వీడు ఏమీ లేనివాడి కింద లెక్క. ఏ జీతం వస్తుందిగా లక్షల్లో, వీధులకు వేలల్లో, ఇప్పుడు లక్షల్లో వస్తుంది. ఇంకా లంచాలు ఎందుకు సాగుతున్నాయి? మన స్వార్థం. దానికి ఏదో చెబుతాడు కారణం. ఎక్కడ మొత్తం వ్యవస్థ అంతా కుళ్ళిపోయిందండి మమ్మల్ని అంటే అలాగా. అంటే అది బాగుపడడం కూడా వీడికి ఇష్టం లేదు. కుళ్ళిపోతే కుళ్ళిపోయిందయ్యా, బురదలో పద్మం పొట్టలేదా, నువ్వు అలా ఉండవయ్యా అంటే వీలు కాదండి. వీడు ఉండడం ఇష్టం లేదు, వీలు కాదంటాడు. ఇష్టం లేదు వేరు, వీలు కాదు వేరు. ఇలా ఉంటున్నారు ఆ మాటకి అర్థం వేరు. ఇలా ఉండొచ్చా ఉండకూడదా అంటే స్పష్టంగా చెప్పాలి సమాధానం. ఇలా ఉంటున్నారు అనొద్దు, ఉండొచ్చా ఉండకూడదా నీ అభిప్రాయం ఏంటంటే స్పష్టంగా చెప్పాలి. అందుకని చాలా మందిని మీరు గమనించండి, ఏమండి ఇలా చేయొచ్చా చేయకూడదా అంటే, ఇప్పుడు మనం వద్దంటే ఆగుతుందా సమస్య కాదు, చేయొచ్చా చేయకూడదా దిస్ ఆర్ దట్ చెప్పాల్సిందే. చెప్పడండి, తప్పించేసుకుంటాడు. చేయొచ్చా చేయకూడదా అంటే ఒక్క మాటలో ఎవడు జవాబు చెప్పడండి. చెప్పకుండా ఏమంటాడంటే మనం అంటే ఆగుతుందా ఆగకపోతే అది వేరే విషయం. ముందు అభిప్రాయం చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే అభిప్రాయం ఏంటో తెలుసు, ఏం చెప్పాలో తెలుసు, అది చెప్పడం ఇష్టం లేదు. అది కూడదు అని చెప్పడండి. మనం అనుకున్నా కుదరదు కదా, అదేమిటిది? ఇలా తప్పించేసుకుంటాడండి. ఈ తప్పించుకునే ధోరణి అందరంలో ఉండబట్టే నువ్వు నేను కలిసి మొత్తం అవినీతి పరులయ్యాం, దేశం అవినీతిమయమైంది. అది ఇప్పుడు దేశాన్ని ముంచుతోంది. ఆ స్వార్థ విదేశీ శక్తుల విహారములు అడ్డుకోనంగలేరా. ఆ తీర్థము వంటి తీరము ఒక దిక్కు దివాణము లేనిదయ్యగా. నిజంగా దేశంలో ప్రతిదీ ఒక తీర్థమే కదా. సముద్ర తీరాల్లో కూడా తీర్థాలు చాలా ఉన్నాయండి. కాకినాడ పక్కన చొల్లంగి అమావాస్య నాడు సముద్రంలో స్నానం చేస్తారు, సంపరలో శివుణ్ణి దర్శిస్తారు. చొల్లంగి అమావాస్య అంటారు.
మరి అటువంటి సముద్రం పాడైపోతే అక్కడ స్నానాలు చేయగలరా? అసలు మామూలుగానే సముద్రంలో స్నానం చేయడం కష్టం, ఉప్పు నీళ్ళ కారణంగా. ఇక ఇటు దాంతోపాటు ఇవన్నీ కలిస్తే మరి తీర్థంలా ప్రతి నదీ తీరాన్ని, ప్రతి సముద్ర తీరాన్ని తీర్థంలా భావించే మనం మన తీర్థాలే పాడైపోతూ ఉంటే మనకు అదేమీ పట్టదా? అందుకోసం ఈ కావ్యం, అందుకోసం విశ్వసాగర ఘోష. విశ్వానికి అంతటికీ వర్తిస్తుంది ఈ కావ్యం. ప్రపంచ ప్రజలందరినీ మేలుకొలపడానికి రచించిన కావ్యం ఇది. నదులు భరించి తెచ్చిన వినాశకమైన పదార్థమే నిజం, వదలదు వెర్రిబాగులది వారిధి. సముద్రం చెబుతోంది తన గురించి తానే, తరంగం చెబుతోన్న సముద్రాన్ని చూడవయ్యా మా అమ్మ వెర్రిబాగులదయ్యా. నదులు భరించి తెచ్చిన వినాశకమైన పదార్థమే నియున్, వదలదు వెర్రిబాగులది వారిది. కుళ్ళిన కాగితంపు గుజ్జు దినదినమ్ము వచ్చి పడుచుండగా చూచి సహించు. కుళ్ళిన కాగితంపు గుజ్జు దినదినమ్ము వచ్చి పడుచుండగా చూచి సహించు. దుఃఖమున్ మదిని భరించి వచ్చిన కుమారితను అంబధరించినట్లుగన్. దుఃఖమున్ మదిని భరించి వచ్చిన కుమారితను అంబధరించినట్లుగన్. ఇక నదుల్లో రకరకాలుగా వ్యర్థ పదార్థాలు, విషరసాయనాలు రకరకాలుగా పారబోసి కొళ్ళబెట్టేస్తూ ఉంటే, మొక్కుబొళ్ళు పేరు మీద కూడా రకరకాల రవికల గుడ్డలు, పసుపులు, కుంకాలు, మట్టి, మశానం, వల్లకాడు, వశనపురం అన్నీ పోసేస్తూ ఉంటే, అవన్నీ నదులు భరించి సముద్రంలో కలుస్తూ ఉంటే సముద్రం దాన్ని మొత్తాన్ని భరిస్తుంది. నదులు భరించి తెచ్చిన వినాశకమైన పదార్థమైన యున్, వదలదు వెర్రిబాగులది వారిది. ఈ సముద్రానికి ఎంత ప్రేమో ఈ భూమి మీద. ఈ భూలోకవాసులు ఏమిస్తే అదే పుచ్చుకుంటుందయ్యా, ఇదెందుకు పారబోస్తున్నారు నాలో అని అడగదయ్యా. వెర్రిబాగులది వారిది. ఇంత వెర్రిబాగుల తల్లి ఎక్కడా ఉండదు. నిజంగా తల్లి. అందుకే ఒక పోలిక చెబుతున్నాడు కవి. కుళ్ళిన కాగితంపు గుజ్జు దినదినమ్ము వచ్చి పడుచుండగా చూచి సహించు. రకరకాల పేపర్ మిల్లు కారణంగా రకరకాల కాగితాలు కొళ్ళబెట్టిందంతా గుజ్జు అలాగే వదిలేస్తారండి. తుట్టలు తుట్టలు తుట్టలు, ముద్దలు ముద్దలు ముద్దలు, ఉండలు ఉండలు ఉండలు. ఇవన్నీ బాంబులు. ఈ ఉండలు ఉండలు తుట్టలు బాంబులండి. అణువాయుధాలంత ప్రమాదం అండి భూమికి, సముద్రానికి. చిన్న చిన్న విషయంగా భావించేవి కాదండి. ఇవన్నీ నదులు పట్టుకొచ్చి పారబోస్తూ ఉంటే, కలిపేస్తూ ఉంటే భరిస్తోంది. ఎలాగట? దుఃఖమున్మదిని భరించి వచ్చిన కుమారితను అంబధరించినట్లుగా. భర్త ఏదో మాట అంటే, అత్తారింట్లో ఏదో కష్టం వస్తే ఎవరికీ చెప్పుకోలేక ఆ పిల్ల పుట్టింటికి వస్తే తల్లి వదిలేస్తుందా? తట్టుకోవాలమ్మా, అక్కడే ఉండకపోయావా అని తండ్రేనా అంటాడేమో కానీ తల్లి అనలేదండి. దుఃఖమును మదిని భరించి వచ్చిన కుమారితను అంబ ధరించినట్లుగా. రావే అమ్మా ఏం చేస్తామమ్మా, మానవ పొలం అనేవారు. మహిళ పుట్టడం కంటే మానయ్య పుట్టడం మంచిది, ఆడదై పుట్టడం కంటే అడవిలో మానయ్య పుట్టడం మంచిది అనేవారు. ఇప్పుడు మగాడ పరిస్థితి అలాగే ఉందిలేండి, కాలం మారిపోయింది. ఇప్పుడు ఈ కష్టాలన్నీ మొగాడికి వస్తున్నాయి. అంచేతనే ఇప్పుడు అందరం గ్రహించాలి ఈ విషయాన్ని. ఇదివరకు ఆడాళ్ళని మొగాళ్ళు బాధ పెట్టారు కాబట్టి ఇప్పుడు మొగాళ్ళ మీద ఆడాళ్ళు పెత్తనం చేయడం కాదు. ఇదివరకు మగపిల్లల తల్లులు పెత్తనం చేశారు కాబట్టి ఇప్పుడు ఆడపిల్లల తల్లులు పెత్తనం చేయడం కాదు. ఇదివరకు కొన్ని వర్ణాలు పెత్తనం చేశారు కాబట్టి ఇప్పుడు ఇంకొన్ని వర్ణాలు వారి మీద పెత్తనం చేయడం ఎప్పటికీ సమస్యకు పరిష్కారం కాదు. అసలు ఎవరి మీద ఎవరూ పెత్తనం చేయకుండా అందరం సౌమనస్యంతో మనం ఉండలేమా? ఇది ఆలోచన చేయాలి. అప్పుడు విశ్వం బాగుంటుంది, కనీసం మన వీధి బాగుంటుంది, మన ఇల్లు బాగుంటుంది. మమ్మల్ని ఏడిపించుకు తిన్నారు కదా 100 ఏళ్ళు మీరు ఏడవండి అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పైకి వస్తారు. తర్వాత వీళ్ళు ఏడుస్తారు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు, మళ్ళీ వీళ్ళు పైకి వచ్చి వాళ్ళని ఏడిపిస్తారు. కాలచక్రం అండి ఇది. ఇదివరకు కోడంట్రికం అనేవారు, అత్తగారి పెత్తనం అనేవారండి. అత్తలేని కోడలు ఉత్తమురాలు అన్నారండి. ఇప్పుడు కోడళ్ళే అత్తల్ని బాధ పెడుతున్నారండి. చాలా చోట్ల వస్తున్నాయి వార్తలు. అత్తగారులు బానిసలైపోయారండి. ఇప్పుడు ఏం చెప్పడానికి వీల్లేదు. కొడుకు బానిస అయిపోయాడు ముందు, తర్వాత తల్లి కూడా బానిస అయిపోయాడు. మా ఆవిడకి ఇష్టం లేదమ్మా అని చెప్పేస్తాడు తల్లితో. మా అమ్మకి ఇష్టం లేదని భార్యతో చెప్పే ధైర్యం లేదు ఈ సన్నాసికి. విడిపోతుందేమో అని బెగమరాదో పెద్ద సీతాదేవి ఇక్కడ. విడిపోతే నష్టం ఇక్కడ. తల్లి విడిపోయినా పర్వాలేదు, ముసలావిడైపోతే పోయింది. జరుగుతున్న భాగవతం అండి చాలా కుటుంబాల్లో. సరిగ్గా చూడండి, ఇప్పుడు 15 ఏళ్ల క్రితం ఇంత పరిస్థితి లేదు. అప్పటికి ఇంకా ఆ దుఃఖాలే ఉన్నాయి. అందుకని అవే రాశాను నేను. ఇప్పుడు మళ్ళీ రాస్తే అవే రాస్తాం. అందుకే చెబుతున్నా వ్యాఖ్యానం రూపం. అందుకే సాధారణంగా ఒక మాట ఇప్పుడు నేను సాహిత్యవేత్తల కోసం గుర్తు చేస్తున్నా, పద్యాలకు ఎప్పుడు నుండి తాత్పర్యాలు రాయకూడదండి. నేను కూడా ఏదో ఇక చాలామంది అడుగుతుంటే తప్పనిసరిగా తాత్పర్యాలు రాశాను కానీ రాయకూడదండి. పద్యంలాగే ఉండాలండి. అలా అర్థం చేసుకుని చదువుకోవాలి.
ఎందుకంటే కాలానుగుణంగా వాటి వ్యాఖ్యానాలు మారతాయి. మూలం ఒకటే ఉంటుంది, కాలానుగుణంగా మారుతాయి. కవి స్వయంగా వ్యాఖ్యానమో తాత్పర్యమో రాసేస్తే ఇంక తర్వాత వాళ్ళు రాయడానికి ఏముండదు. ఎవరైనా రాస్తే కవి రాయింది మీరు ఎలా రాశారండి, ఇది ఏమైనా పైత్యమా ఆయన కవిత్వానికి అంటే అడుగుతారు. కానీ ఆయన చెప్పింది విషయం మంచిది, ఆ పద్యానికి అది సరిపోతుంది. దాన్ని కాలానుగుణమైన వ్యాఖ్య అంటారు. సామాజిక వ్యాఖ్య అంటే నాది అదే. మీరు 10 ఏళ్ల క్రితం నేను చేసిన ప్రసంగాన్ని మీరు ఏసీడీలోనే ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితులు ఉండకపోవచ్చు. దానికి నేను చేయగలిగింది ఏం లేదు. ఈ వ్యాఖ్యలన్నీ చెప్పినవన్నీ శాశ్వతంగా ఉండాలని నేను అనుకోలేదు. ఇసుక మీద బొమ్మ వేసేవాడు సముద్ర తీరంలో ఎటువంటి వాడో నేను అటువంటి వాడిని నేను ఆలోచించి తప్పులేదు. ఆ పూటకి నిలబడితే చాలు, ఆ చెప్పే విషయం అప్పుడు అర్థమైతే చాలు. శాశ్వతంగా ఉండాల్సిన పనులు, ప్రపంచమే శాశ్వతం కాదు, జీవి ఎవరూ శాశ్వతం కాదు. చెప్పిన మాటలు శాశ్వతంగా ఉండాల్సిన పని ఏమి లేదు. అది ఆ మాటలు అట్టి పెట్టుకునేవాడు అవసరం, శాశ్వతంగా ఉంచుకోవడం మా అవసరం కాదు. వారికి అవసరం అంటే వారు అట్టి పెట్టుకుంటారు, మాకు సంబంధం లేదు. కానీ చెప్పవలసింది చెప్పాలి, సమకాలిక పరిస్థితులకు అన్వయించి చెప్పాలంటే అది వాగ్రూపంలోనే నడిచిపోవాలి. అది స్థిర రూపం ధరించాల్సిన పనే లేదు. అక్కడ పరిస్థితి తర్వాత ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే తర్వాత ఆ రాజకీయ పరిస్థితులు తెలిస్తే కానీ నా వ్యాఖ్యానాలు అర్థం కావు. ఇప్పుడు అవి లేవు. ఇలాగ నిజంగా దుఃఖాన్ని భరించి వచ్చిన కుమార్తెను భరించినట్టే సముద్రం అన్నీ భరిస్తోందండి. ఈ భరించడానికి ముగింపు లేదా? 23:30 గంటల్లో ముగింపు దొరుకుతుందేమో ఆలోచిద్దామమ్మా. అంతవరకు తెలుగులో ముగింపు పలికే ప్రయత్నం చేద్దాం.